అంటే విచ్ వే రాజ్ కసిరెడ్డి ఈజ్ కన్సర్న్, అతను ఒక ఐటీకి సంబంధించిన అడ్వైజర్ గా ఒక పోస్ట్ క్యారీ చేశాడు. లిక్కర్ లో ఆయనకేం సంబంధం? అవును, నిజంగానే అసలు లిక్కర్ లో ఆయనకేం పని? విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నారు. బాగుంది. కర్త కర్మ క్రియ ఆయన అయితే మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు, వీళ్ళందరూ చేసిన డెసిషన్ ఇంప్లిమెంట్ అయింది. వన్ ఫైనెస్ట్ క్వశ్చన్ అంటే ఆ కమిటీలో సోకాల్డ్ అప్రూవ్ కాని కమిటీలో కూర్చున్న గుంపులో సజ్జల శ్రీధర్ రెడ్డి ఎందుకున్నాడు? అసలు ఎవరు సార్ సజ్జల శ్రీధర్ రెడ్డి సప్లయర్ తో కూర్చొని మరి పాలసీ డెసిషన్స్ తీసుకుంటారా? ఈ విధంగా పాలసీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు హేరాఫేరీ జరిగిందని సిట్టింగ్ సీఎం కేజ్రీవాల్ గారిని లోపలేశారు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారిని లోపలేశారు, మరి సిట్టింగ్ మంత్రిని లోపలేశారు, మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని లోపలేశారు, దాంతోపాటు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులని వాళ్ళ అబ్బాయిలని లోపలేశారు, వాళ్ళ పిఎల్ని లోపలేశారు, వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ని లోపలేశారు. అంతా కలిసి ఆ పాలసీ వాల్యూ ఎంతో తెలుసా? 100 కోట్లు. అవును. మరి ఇది 1,00,000 కోట్లు. దీన్ని ఏం చేయాలి? ఎంతమంది జైల్లో ఉండాలి?